6,18 హెచ్సిఎఫ్ ఆఫ్ 6,18. నిన్న మనం ఎల్సిఎంలో ఏం చేసామో లార్జెస్ట్ నంబర్ చూసాము. లార్జెస్ట్ నంబర్ మిగతా అన్ని నంబర్స్కి మల్టిపులా లేదా చూసాము. హెచ్సిఎఫ్ అంటే ఎఫ్ అంటే ఫ్యాక్టర్, ఫ్యాక్టర్ అంటే కారణాంకము, ఫ్యాక్టర్ అంటే కారణాంకము. హెచ్సిఎఫ్ ఆఫ్ 6,18. చిన్న నంబర్ తీసుకోవాలి, చిన్న నంబర్ 6 మిగతా అన్ని నంబర్స్ని డివైడ్ చేస్తుందా చూడండి. 6,18ని డివైడ్ చేస్తుందా? చేస్తుంది. హెచ్సిఎఫ్ అంటే చిన్న నంబర్ తీసుకోండి. హెచ్సిఎఫ్ అంటే చిన్న నంబర్. హెచ్సిఎఫ్ మీన్స్ టేక్ ద స్మాలెస్ట్ నంబర్, టేక్ ద స్మాలెస్ట్ నంబర్. ఎల్సిఎం ఏం చేసాము? లార్జెస్ట్ నంబర్ తీసుకున్నాము. ఎల్సిఎం ఆఫ్ 6,18 లార్జెస్ట్ నంబర్ తీసుకున్నాము. లార్జెస్ట్ నంబర్ మిగతా అన్ని నంబర్స్కి మల్టిపులా? అవును, కాబట్టి లార్జెస్ట్ నంబర్ ఎల్సిఎం. స్మాలెస్ట్ నంబర్ హెచ్సిఎఫ్ అడిగితే స్మాలెస్ట్ నంబర్ తీసుకోవాలి. హెచ్సిఎఫ్ ఆఫ్ 6,18. స్మాలెస్ట్ నంబర్ తీసుకోండి 6. 6,18ని డివైడ్ చేస్తుందా? చేస్తుంది. కాబట్టి ఆన్సర్ ఎంత? 6. సెకండ్ వన్ ఇక్కడ చూడండి సార్. 1 by 1 కాన్సెప్ట్స్ ఫస్ట్ డిస్కస్ చేద్దాం. హెచ్సిఎఫ్ ఆఫ్ 20, 40, 80. హెచ్సిఎఫ్ ఆఫ్ 20, 40, 80. హెచ్సిఎఫ్ ఆఫ్ 20, 40, 80. చిన్న నంబర్ తీసుకోండి 20. చిన్న నంబర్ తీసుకోండి 20. 20 40ని డివైడ్ చేస్తుందా? చేస్తుంది. 20 80ని డివైడ్ చేస్తుందా? చేస్తుంది. సో హెచ్సిఎఫ్ అంటే చిన్న నంబర్ తీసుకోండి. ఆ చిన్న నంబర్ మిగతా అన్ని నంబర్లకు కారణాంకం అయి ఉంటే ఆ చిన్న నంబరే హెచ్సిఎఫ్, ఆ చిన్న నంబరే హెచ్సిఎఫ్. మూడో ఎగ్జాంపుల్. హెచ్సిఎఫ్ ఆఫ్ 9, 36, 72. చిన్న నంబర్ తీసుకోండి. చిన్న నంబర్ 9 మిగతా అన్ని నంబర్లను డివైడ్ చేస్తే 9 4 36, 9 8 72. సో కాబట్టి చిన్న నంబర్. ఇదేమో ప్రిమిటివ్ మోడల్. ఈ క్లాస్ చూస్తూ నిన్న క్లాస్ ఇంట్రడక్షన్ తోటి కంపేర్ చేసుకోండి. మీకు ఎక్కడ కూడా ఒక డౌట్ రాకపోవచ్చు. హెచ్సిఎఫ్ ఆఫ్ 6,18. హెచ్సిఎఫ్ అంటే చిన్న నంబర్ తీసుకోవాలి. చిన్న నంబర్ మిగతా అన్ని నంబర్లకు కారణాంకం గనక అవుతే చిన్న నంబరే హెచ్సిఎఫ్. చిన్న నంబర్ తీసుకోవాలి. మిగతా అన్ని నంబర్లకు కారణాంకం గనక అవుతే చిన్న నంబరే హెచ్సిఎఫ్. చిన్న నంబర్ తీసుకోవాలి. 9 అన్నిటినీ డివైడ్ చేస్తుంది. నవ్వు ఇక్కడ చూడండి సార్. ఇది మోడల్ 1. మోడల్ 2. 1 by 1 ఫస్ట్ మోడల్స్ డిస్కస్ చేద్దాం. ఆ క్వశ్చన్ని బట్టి కాన్సెప్ట్స్ రాద్దాం. మోడల్ 2. హెచ్సిఎఫ్ ఆఫ్ 15, 25. హెచ్సిఎఫ్ ఆఫ్ 15, 25. హెచ్సిఎఫ్ ఆఫ్ 15, 25. నవ్వు ఇక్కడ చూడండి సార్. హెచ్సిఎఫ్ ఆఫ్ 15, 25. చిన్న నంబర్ తీసుకోండి 15. 15 25కి కారణాంకమా? 15 1 15, 15 2 30. 15 కారణాంకం కాదు. 15 కారణాంకం కాదు కాబట్టి దాన్ని నెక్స్ట్ మల్టిపుల్ ఫ్యాక్టర్ తీసుకోండి. 15కు ఫ్యాక్టర్స్ ఏంటి? 1 3 5 15. 15 యొక్క కారణాంకాలు ఏంటి? 1 3 5 15. 15 25ని డివైడ్ చేయట్లేదు కాబట్టి నెక్స్ట్ హైయెస్ట్ తీసుకోండి. హైయెస్ట్ ఏంటి? 5. 5 25ని డివైడ్ చేస్తుందా? చేస్తుంది. 5 25ని డివైడ్ చేస్తుందా? చేస్తుంది. కాబట్టి ఆన్సర్ ఎంత? 5. కాబట్టి దీని ఆన్సర్ ఎంత? 5. నెక్స్ట్ హెచ్సిఎఫ్ ఆఫ్ 20, 25, 40. సేమ్ ఇదే ఆర్డర్లో వినండి సార్. హెచ్సిఎఫ్ ఆఫ్ 20, 25, 40. 20, 25, 40. చిన్న నంబర్ తీసుకోండి. చిన్న నంబర్ ఏమైంది? 20. చిన్న నంబర్ ఏమైంది? 20. 20 మిగతా అన్నిటికీ కారణాంకాల? కాదు. 25కి 20 కారణాంకం కాదు. ఫ్యాక్టర్స్ ఆఫ్ 20 ఏంటి? 1 ఫ్యాక్టర్, 2 ఫ్యాక్టర్, 4 ఫ్యాక్టర్, 5 ఫ్యాక్టర్, 10 ఫ్యాక్టర్, 20 ఫ్యాక్టర్. 20 కాదు. సో నెక్స్ట్ నంబర్ తీసుకోండి 10.
10 25కి కారణాంకమా? కాదు, ఇది కూడా కాదు. నెక్స్ట్ హైయెస్ట్ 5 తీసుకోండి. 5 25కి డివైడ్ చేస్తుందా? చేస్తుంది. 5 40ని డివైడ్ చేస్తుందా? చేస్తుంది. కాబట్టి ఆన్సర్ ఎంత? 5. సో మోడల్ 1లో ఏం చేశాము? చిన్న నంబర్ తీసుకున్నాము. చిన్న నంబర్ మిగతా అన్ని నంబర్కి కారణాంకాలు అవుతే చిన్న నంబరే హెచ్సిఎఫ్, చిన్న నంబరే హెచ్సిఎఫ్. మోడల్ 2 ఏంటి? చిన్న నంబర్ మిగతా అన్ని నంబర్కి కాకపోతే దాని కారణాంకాలు తీసుకోవాలి, దాంట్లో హైయెస్ట్ వచ్చింది తీసుకోవాలి. అదే డెఫినేషన్ హెచ్సిఎఫ్, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. ఈ నంబర్ గనక మిగతా అన్ని నంబర్లకు ఫ్యాక్టర్ కాకపోతే దాని యొక్క హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ తీసుకోవాలి. ఇంకో ఎగ్జాంపుల్, యాజ్ మెనీ ఎగ్జాంపుల్స్ యాజ్ పాసిబుల్ ఐ విల్ స్టార్ట్ క్రియేటింగ్ ఇన్ ద క్వశ్చన్. సో హెచ్సిఎఫ్ ఆఫ్ 12, 18, 36, 12, 18, 36. స్మాలెస్ట్ నంబర్ తీసుకోండి. స్మాలెస్ట్ నంబర్ ఏంటి? 12. 12 18కి కారణాంకమా? కాదు. కాబట్టి దాని నెక్స్ట్ ఫ్యాక్టర్ ఏంటి? 6. 6 3 18, 6 6 36. ఆన్సర్ ఎంత? 6. ఆన్సర్ ఎంత? 6. మోడల్ నంబర్ 1, మోడల్ నంబర్ 2. ఏమైనా డౌట్స్ ఉంటే దయచేసి అడగండి. మోడల్ 1, మోడల్ 2. మోడల్ 1, మోడల్ 2. మోడల్ 1, మోడల్ 2. మోడల్ 1, మోడల్ 2. రైట్ ఎవ్రీబడి, ఐ హోప్ ఇట్ ఈజ్ క్లియర్. మోడల్ 1, మోడల్ 2 అందరికీ అర్థమైంది కదా సార్? మోడల్ 1, మోడల్ 2. ఈ మోడల్ 1, మోడల్ 2 అనేటి బేసిక్ ప్రిలిమినరీ థింగ్. మోడల్ 3, మోడల్ 3. మోడల్ 3. మోడల్ 1, మోడల్ 2. మోడల్ 3. మోడల్ 3. 2 నంబర్ల హెచ్సిఎఫ్ ఎప్పుడు చెయ్యాలి అని అనుకుంటే ఆన్సర్ ఎప్పుడు? ఎలిమెంట్ ఇన్ ద ఫ్యాక్టర్. ఆన్సర్ ఎప్పుడు? ఎలిమెంట్ ఇన్ ద ఫ్యాక్టర్ b మైనస్ a, b గ్రేటర్ దాన్ a. ఎలిమెంట్ ఇన్ ద ఫ్యాక్టర్ b మైనస్ a. ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ సార్. 2 నంబర్లకు హెచ్సిఎఫ్ వేసేటప్పుడు దాని మధ్యలో తేడా చూసి ఎక్కడైతే ఆ తేడాలో ఏదైతే కారణాంకం వస్తుందో రైట్, అదే హైయెస్ట్ కారణాంకము అవుతుంది. సపోజ్గా ఫర్ ఎగ్జాంపుల్ హెచ్సిఎఫ్ ఆఫ్ 12, 15. 12, 15. 2 నంబర్లుంటే 2 నంబర్ల తేడా తీసుకోండి. ఫ్యాక్టర్ ఆఫ్ b మైనస్ a. ఫ్యాక్టర్ ఆఫ్ b మైనస్ a. 15 మైనస్ 12 ఎంత? 3. ఫ్యాక్టర్ ఆఫ్ 3. సో ఫ్యాక్టర్స్ ఆఫ్ 3 ఏంటి? 1, 3. హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ తీసుకోండి. హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. సో హైయెస్ట్ ఎంత? 3. 3 12ని డివైడ్ చేస్తుందా? చేస్తుంది. 3 15ను డివైడ్ చేస్తుందా? చేస్తుంది. 2 నంబర్లు ఇచ్చినప్పుడు దాని యొక్క డిఫరెన్స్ తీసుకోండి. డిఫరెన్స్లో ఏవైతే కారణాంకాలు ఉన్నాయో ఆ కారణాంకాల్లో హైయెస్ట్ వాల్యూ తీసుకోండి. హెచ్సిఎఫ్ ఆఫ్ 12, 15. ప్రతి ఒక్క పాయింట్ని చాలా జాగ్రత్తగా రైట్ చూస్తూ వెళ్ళండి సార్, మీకే అర్థమవుతుంది. హెచ్సిఎఫ్ ఆఫ్ 15, 25. హెచ్సిఎఫ్ ఆఫ్ 15, 25. హెచ్సిఎఫ్ ఆఫ్ ఎనీ 2 నంబర్స్. 2 నంబర్లకు మనకు హెచ్సిఎఫ్ కావాలి అని అనుకుంటే వాటి మధ్య తేడాలో ఉన్న ఫ్యాక్టర్ తేడా ఎంత? 10. సార్ ఎందుకు సార్ ఇలా అవుతుంది? అది కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్యాక్టర్ ఆఫ్ 10. ఫ్యాక్టర్స్ ఆఫ్ 10 ఏంటి? 1, 2, 5, 10. 1, 2, 5, 10. హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ కావాలి మనకు. సో 10 కాదు. సో 5 15ని డివైడ్ చేస్తుంది, 5 25ని డివైడ్ చేస్తుంది. ఇది 2 నంబర్లకు హెచ్సిఎఫ్ కనుక్కోవాలనుకుంటే ఇది మెథడ్. హెచ్సిఎఫ్ ఆఫ్ ఎనీ 2 నంబర్స్. సార్ 3 నంబర్స్ ఉంటే ఏం చేయాలి? సార్ ఇది ఎందుకు ఇలా అవుతుంది? ప్రూఫ్. ఎందుకు ఫ్యాక్టర్ ఆఫ్ ద డిఫరెన్స్ మధ్యలో అవుతుంది? మనం 6th 7th క్లాస్లో చదువుకున్నాము. హెచ్సిఎఫ్ ఆఫ్ 12, 15. 15ని 12 తోటి డివైడ్ చేస్తాను. 15ను 12 తోటి డివైడ్ చేస్తాను. 12 1 12, తేడా 3. 3 4 12, రిమైండర్ 0. ఇక్కడ నేను ఏం తీసుకుంటున్నాను?
తేడా తీసుకుంటున్నాను. ఈ తేడా గనక రిమైండర్ 0 వస్తే ఆ ఏదైతే తేడాలో హైయెస్ట్ ఉందో అది మాత్రమే ఆన్సర్. హెచ్సిఎఫ్ ఆఫ్ ఎనీ టూ నంబర్స్, HCF of any two numbers is a factor of their difference. 12 ఒకట్ల 12 తేడా 3, 3 నాళ్ళ 12, రైట్, రిమైండర్ 0. Are you all with me?